ప్రభుత్వం పైన ఎవరైతే విషం చిమ్ముతున్నారో, అంటే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారో, వాళ్ళ పైన చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే, దానికి సాక్షిలో ఒక డిబేట్ పెట్టేశారు రాత్రి. ఈశ్వర్ గాడు, ఇంకొక ఇద్దరు ముగ్గురు మేధావులు, అలాగే నిన్న మాట్లాడుతూ సజ్జల రామకృష్ణారెడ్డి కూడా మాట్లాడాడు. మీకెందుకండి భయం? ఎవరైతే తప్పుడు ప్రచారం చేస్తున్నారో వాళ్ళు భయపడారు. మిమ్మల్ని అనలేదుగా. ఒకవేళ మీరు చెప్పేయన్నీ నిజాలో, వాస్తవాలో, మీరు అబద్ధం అసలు చెప్పరనుకుంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు కదా! ఎవరైతే తప్పుడు ప్రచారం చేస్తున్నారో వాళ్ళని అన్నారు. మనం గతంలో చూసాం కూడా. ఒకటి కాదు, ప్రతి అంశం పైన కూడా సోషల్ మీడియాలో ఇక్కడ ఫోటోలు కాకుండా ఎక్కడెక్కడ ఫోటోలు తీసుకొచ్చి ఇగో ఆంధ్రప్రదేశ్‌లోనే జరిగిందని చెప్పేసి విష ప్రచారం చేస్తున్నారు. అమరావతి మునిగినా, మునగకపోయినా, వాటర్ ఉన్నా లేకపోయినా మునిగిపోయిందని చెప్పేసి అదొక ప్రచారం. అక్కడికి వెళ్ళకుండానే ఎక్కడెక్కడో నీళ్ళు తీసుకొచ్చి ఇది అమరావతిలోనే అంటారు. ఇంకా అలాంటివి చాలా ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు. ఎవరైతే విష ప్రచారం చేస్తున్నారో ఆధారాలు లేకుండా వాళ్ళ పైన కఠినమైన చర్యలు తీసుకుంటాం అనేది నిన్న స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. దానికి అప్పుడు ఏడుపు. చంద్రబాబు నాయుడు గారు భయపెట్టేస్తున్నారు. మీరు భయపెట్టేస్తే మేము భయపడం మాకు నిన్నెవడన్నా భయపడమన్నాడా? నాకు తెలిసి పొద్దున్నెత్తే సాయంత్రం వరకు సాక్షిలో వార్తలు చదివాడు ఎవడైనా సరే. ఈశ్వర్ గడ ఇంకొకటి పచ్చి అబద్ధాలు మాట్లాడతారు. అన్ని తప్పుడు వార్తలే. అందుకే వాళ్ళకి భయం అది. ఒక నిజంగా మనం తప్పుడు కేసులు పెట్టి అంటే ఈ తప్పుడు ప్రచారం చేస్తున్నాం కాబట్టి కేసులు పెట్టి లోపలేస్తారేమో అని భయం. మీరు నిజాలు మాట్లాడితే మీరేం భయపడే అవసరం లేదు కదా! మాట్లాడితే ఇది ఒక ఏడుపు అయిపోయిందండి. మమ్మల్ని బెదిరించేస్తారా? మిమ్మల్ని ఎవడు బెదిరిస్తున్నాడు? మీరు ఏ రోజు నిజం చెప్పారని చెప్పేసని. సాక్షి పత్రికలో కానీ, సాక్షి టీవీలో కానీ ఇప్పటి వరకు ఏ రోజైనా నిజం చెప్పారా? వైసీపీ సోషల్ మీడియా ఏ రోజైనా సరే వాస్తవాలు చెప్పిందా? అన్ని ఫేక్ ప్రచారాలే కదా! ముందు వెనక ఎడిట్ చేయాలా, వాటిని వదిలేసేయాలి, లేదంటే తప్పుడు ప్రచారాలు చేయాలి. ఇప్పటి నుంచి కాదు కదా, 2014 నుంచి అదే పందా కదా! మీరు ఓడిపోయిన కానీ అదే పందా ఇవాల్టి వరకు. అధికారంలో ఉన్నా లేకపోయినా మీకు వచ్చింది ఏంట్రా అంటే ఒక విష ప్రచారం అన్నమాట. జరిగింది ఒకటైతే జరగంది ఇవి ఇలా జరిగిందని చెప్పేసి మీరు ప్రచారం చేస్తూ ఉంటారు. అది బాబాయ్ గొడ్డల పోటు కానించి, కోడికత్తి కానించి, పింక్ డైమండ్ అన్ని రకాలుగా కూడా ఒకటని కాదు కదా! మీరేం చేశారు? మీరు చేసిన ఆరోపణలు నిజం కదా! కోడికత్తిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని చెప్పేసి ఆరోపణ చేశారు. ఏమైనా తేల్చగలిగారా? 5 ఏళ్ళు అధికారంలో ఉన్నారు కదా! ఏమైంది? బాబాయ్ గొడ్డల పోటు. చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఏకంగా కత్తి పెట్టేశారు సాక్షిలో అయితే. మరి అది తప్పుడు ప్రచారం కాదా? పింక్ డైమండ్ తప్పుడు ప్రచారం కాదా? అమరావతి పేరు చెప్పి చంద్రబాబు నాయుడు గారు 6,17,000 కోట్ల రూపాయలు అవినీతి చేసాడు. ఇదిగో నేను పుస్తకం వేస్తున్నాను. నా దగ్గర జీవోలతో సహా ఆధారాలు ఉన్నాయని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఒక పుస్తకాన్ని ముద్రించాడు. ఏమైపోయింది ఆ పుస్తకం? తెగ తిప్పారు కదా! ఏమైపోయింది? ఆ పుస్తకం ఏమైపోయిందో తెలీదు. 6,00,000 కోట్ల రూపాయలు ఏమైపోయినాయో తెలీదు. వీళ్ళు ఎవరిని అరెస్ట్ చేశారో తెలియదు. ఎంతమందిని లోపలేసారో తెలియదు. ఏమీ తెలియదు అసలు. అవి ఎటైపోయినాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక కొత్త స్టోరీ నెలకొచ్చారు. మళ్ళీ అధికారం పోయిన తర్వాత మళ్ళీ అదే ఫేక్ ప్రచారాలు మళ్ళీ మొదలు పెడతారు. ఏదైనా ఒక పరిశ్రమ వచ్చిందంటే అందులో ఒక అవినీతి ఉందంట. టీసీఎస్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏ పరిశ్రమ అయినా సరే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చిందంటే ఖచ్చితంగా ఏదో రకంగా మన పైన దానిపైన విష ప్రచారం చేసేయాలి. ఇక వైజాగ్లో ఎకరం 100 కోట్లు ఉంది, 200 కోట్లు ఉంది, 300 కోట్లు ఉంది. ఆ భూమిని అలాగే ఉంచండి. మళ్ళీ 2029లోనో 34లోనో మళ్ళీ మా అన్న ఎప్పుడన్నా కానీ అధికారంలోకి వస్తే ఆ భూములు మేము నొక్కేస్తానే బాగుంటుందని వాళ్ళ తాపత్రయం వాళ్ళది. మీరు ఏ రాష్ట్రంలోనైనా చూసారా? ఒక రాష్ట్రంలో ఒక కంపెనీ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తే ప్రతిపక్ష నాయకులు కానీ, అక్కడ సోషల్ మీడియాలో కానీ ఎవరైనా సరే వ్యతిరేకించినట్టు ఎక్కడైనా మీరు చూసారా? కానీ ఆ దరిద్రం మన రాష్ట్రంలోనే జరుగుతుంది. అది ఏ పరిశ్రమ అయినా సరే, ఎంత పెద్ద పరిశ్రమ అయినా, ఎంత పెద్ద కంపెనీ అయినా, ఎంతమందికి ఉపాధి దొరికినా, అంటే దొరికే అవకాశాలు ఉన్నా సరే ఈ ఈ తిరుగుతున్నోళ్ళకి మైదానంగాలు ఎక్కువ, నిశానిగాలు ఎక్కువ. వీళ్ళకి తెలియదు. వీళ్ళకి ఇప్పుడు చదువుకున్నవాడు ఏమనుకుంటాడు? ఏదైనా ఒక కంపెనీ వస్తే మనకు ఉద్యోగం వచ్చుద్ది అనుకుంటాడు. ఈ నిశానిగాళ్ళకి కంపెనీ వచ్చినా ఒకటే, రాకపోయినా ఒకటే. ఒకవేళ పరిశ్రమలు వచ్చినా కానీ ఈ నిశానిగాళ్ళకి ఏ కంపెనీలోనూ కూడా ఉద్యోగం రాదు, పని దొరకదు. ఇంకెళ్ళు ఒకటే నమ్ముకున్నారు, జగన్మోహన్ రెడ్డి నడిపే పేటీఎం బ్యాచ్ అంటే ఈ సోషల్ మీడియా ఏదైతే ఉంది దాన్నే నమ్ముకున్నారు. ఇంక ఏటేళ్ళ కాలం ఇంక మనం ఏదో విష ప్రచారం చేసుకుంటూ పోతే సరిపోద్దులే అనుకుంటున్నారు. ఇంకా వాస్తవాలు చెప్పండి. ఏదైనా జరిగిందా చెప్పండి. ఇంకా పలానా విషయం జరిగింది, దీనిపైన మీ స్పందన ఏంటి? ఉన్నది ఉన్నట్టుగా ప్రచారం చేస్తే తప్పే లేదు అసలు. మీరు అలా కాదు కదా, ఏ రోజు నిజం చెప్పలేదు కదా. ఒకవేళ లేదు మేము అన్ని నిజాలే మాట్లాడతామంటే కనుక మీకు ఉన్నాయిగా ఉదాహరణకి 4-5 వాటికి సమాధానం చెప్పండి. ముందు వాటిని నిరూపించండి. మాట్లాడితే అమరావతి అంటారు, అమరావతిలో ఏదో జరిగిపోయింది అంటారు. ఇప్పటి నుంచా? ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు అమరావతిలో ఏదైనా అవినీతి తేల్చారా? లేదు కదా, తేల్చలేకపోయారు కదా.
సో మీరు ఫేక్ ప్రచారం చేయనంత వరకు ఎవడ భయపడవసరం లేదండి. మన తప్పుడు ప్రచారాలు చేసి ప్రభుత్వం పైన ఏదో రకంగా బురద చల్లాలి, ఏదో ఒకటి చేసి మనం బదనాం చేయాలనే ఆలోచన విధానాలు మనకు ఉంటేనే భయపడాలి. ముఖ్యంగా ఫేక్ అకౌంట్లు, ఫేక్ ప్రచారాలు చేసేది ముఖ్యంగా ఫేక్ అకౌంట్లు ఉంటాయి. ఆడికి ఊరు పేరు తీరు తిన్ను ఆడెవడనేది ఎవడికి తెలియదు. వాడు వస్తాడు, ఫోటో మార్పింగ్ చేస్తాడు, చంద్రబాబు నాయుడు గారినో లోకేష్ గారినో తిడతాడు, వెళ్ళిపోతాడు అసభ్యకరంగా అసహ్యంగా. ఈ ఫోటోలు మార్పింగ్ చేసే బ్యాచ్ ఎక్కువైపోయింది. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అదే పంట, లేనప్పుడు అదే పంట. మాట్లాడితే ఫోటోలు ఎడిటింగ్ చేసేస్తారు, మాట్లాడితే తప్పుడు ప్రచారాలు. ఇప్పుడు కుటుంబ వ్యవహారాల గురించి మాట్లాడడం స్టార్ట్ చేసింది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కదా. వ్యక్తిగతంగా విమర్శించడం మొదలుపెట్టింది ఇప్పుడు వాళ్ళు కదా. ఈ బూతులు తిట్టడం, వ్యక్తిగతంగా కించపరచడం, ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళని తిట్టడం, ఈ సాంప్రదాయానికి శ్రీకారం చుట్టింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి కదా. మంత్రుల చేత మాట్లాడిపించాడంటే డైరెక్ట్గా. ఆ విషయం చిన్నపిల్లలు నన్నే చెప్తారు. ఇవాళ నారా లోకేష్ గారు ఒక ట్వీట్ వేశారు. విజయమ్మ గారు అదే మొన్న రాజశేఖర రెడ్డి గారు వర్ధంతి రోజున విజయమ్మ గారిని జగన్మోహన్ రెడ్డి సరిగా పట్టించుకోలేదు. పక్కన ఉన్న చిన్నపిల్లలను ముద్దెట్టుకున్నాడు కానీ విజయమ్మ గారితో దూరంగా పక్కన నెట్టేసాడు. దాన్ని ట్వీట్ చేశారు ఆయన. కనీసం తల్లిపైన కూడా కనికరం లేదు నీకు, పైగా బయటకు వచ్చి నేను అచ్చేహత్యను ఇచ్చేహత్తానని చెప్పేసి అని. దానికి అదొక రకమైన ఏడుపు. అవో నారా లోకేష్ గారు అలా ట్వీట్ వేస్తారా? జరిగిందే కదా, ఉన్నదే కదా, లేనిదేం చెప్పలేదు కదా. ఇప్పుడు ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులనే సరిగా చూడలేనాడు, బయట బయట వ్యక్తులు ఏం చూసేస్తాడండి? అది వాస్తవం కాదా? తల్లిపైన కేసు వేయడం నిజం కాదా? తల్లిపైన గెలవడం నిజం కాదా? ఒకవేళ ఆ కేసు మీరు గెలిచినప్పుడు సాక్షులు ఏమని కథలు రాశారు మీరు? షర్మిలాని విజయమ్మని ఒక పక్కన చేయించి, జగన్మోహన్ రెడ్డి ఒక పక్కన చేయించి, జగన్మోహన్ రెడ్డి నీతివంతుడు అని చెప్పే ప్రయత్నాలు చేయలేదా? అవన్నీ కళ్ళ ముందు కనబడుతుంటే ఇంకెక్కడ అనురాగాలు ఆప్యాయతలండి? పైగా సంస్కారం గురించి మీరు మాట్లాడాలి. వైసీపీ సోషల్ మీడియాలో అనుకుంటా, ట్విట్టర్లోనో ఫేస్బుక్లోనో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే భాష గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు, ఇదేనా మీ భాష అని చెప్పేసి. జగన్మోహన్ రెడ్డితో పోల్చుకుంటే చంద్రబాబు నాయుడు గారు 1000 రెట్లు, 1000 కాదు అసలు. చంద్రబాబు నాయుడు గారితో జగన్మోహన్ రెడ్డిని పోల్చకూడదు. పరమ చెత్తగా లెగ్గా మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి. ఏం మాట్లాడతాడు, ఎందుకు మాట్లాడతాడు కూడా వైనం ఉండదు. చంద్రబాబు నాయుడు గారి భాష గురించి ఎవరు బేరెట్టాల్సిన లేదు. ఆయన చాలా చక్కగా మాట్లాడతారు. కాబట్టి ఈ ఏడుపులు పెడబొబ్బులు మానేసి మమ్మల్ని ఏదో చేసేస్తున్నారో, మా పైన కేసులు పెట్టేస్తున్నారని కాకుండా మీరు వాస్తవాలు మాట్లాడి వాస్తవాల ప్రచారం చేస్తే ఎవరికి భయపడవసరం లేదు. ఏ కేసులు పెట్టరు మీ పైన. లేదు మా ఇష్టానుసారంగా ఫేక్ ప్రచారాలు చేస్తాం, తప్పుడు ప్రచారాలు చేస్తాం, ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేస్తామంటే ఖచ్చితంగా అందరికీ మూడుద్ది, ఒకరికి కాదు అందరికీ. ఎవడైతే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారో అందరినీ లోపలేస్తారు, వేయాలి కూడా. వాస్తవాలు చెప్పడం మనిషి తప్పుడు ప్రచారాలు చేస్తే అలాగే ఉంటుంది మరి. దానిపైన ఒక డిబేట్ పెట్టేశారండి. మమ్మల్ని బెదిరించేస్తారు, మిమ్మల్ని కాదు. ఫేక్ ప్రచారాలు చేస్తున్న బెదిరిస్తారు. మేము ఒకవేళ ఫేక్ ప్రచారాలు చేసేది మీరైతే మిమ్మల్ని అనుకోండి.